నా తెలంగాణ ప్రజానీకం పూర్తిగా బాగుపడాలంటే విద్య, వైద్యం అనే రెండిటి విషయాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రభుత్వము చేరవేర్చాలి. ప్రభుత్వము గవర్నమెంట్ హాస్పిటల్స్కు వచ్చి ప్రజలు మీ ఆరోగ్యాన్ని చూపించుకోండియా అని బతిమాడిలా కానీ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రజలు రాకపోవడానికి కారణము సరైన వైద్య విధానం అక్కడ లేదు. అన్నీ మంచి మందులే, అంతా మంచి వసతులే, మంచి ఎడ్యుకేషన్ చదువుకున్న డాక్టర్లే ఉన్నా కానీ వారి సేవలు అనేవి పర్ఫెక్ట్గా లేవు. ఒక ప్రైవేటు హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టి పోసి ప్రైవేటు హాస్పిటల్ని ఆశ్రయిస్తున్న సాధారణ ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్ పైన విశ్వాసాన్ని పెంచే విధంగా వైద్యంలో పెను మార్పులు తేవాల్సిన అవసరము రాజకీయ వ్యవస్థకు, ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించి ప్రైవేటు వైద్యాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని ప్రభుత్వాలను మనము విమర్శించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ను ఆశ్రయించకుండా సాధారణ ప్రజలంతా ప్రైవేటు విద్య వైపు తమ పిల్లలను పంపించడానికి ముఖ్య కారణము గవర్నమెంట్ స్కూల్స్లో విద్యా విధానంలో మార్పులు లేవు. ఆ విద్యా విధానంలో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి పిల్లలలో, తల్లిదండ్రులలో విశ్వాసాన్ని కల్పించినట్లయితే ప్రభుత్వ విద్యను స్వీకరిస్తారు. ప్రభుత్వ విద్య అభ్యసించడం వల్ల, చదవడం వల్ల విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తు లేకుండా ఉండే విద్య ఏదైనా ఉందంటే అది ప్రైవేటు విద్య. ప్రైవేటు స్టాండర్డ్స్లో కొంత విద్య కొన్ని సంస్థలలో విద్యా విధానం బాగలేకపోయినా కానీ తల్లిదండ్రులు మాత్రం ప్రైవేటు విద్య వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇటువంటి టైంలో ఈ హాస్పిటల్ విధానాన్ని, విద్యా విధానాన్ని రెండింటిని ప్రభుత్వం నియంత్రించే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటే ఆటోమేటిక్గా ప్రభుత్వ విద్యార్థులను, ప్రభుత్వ విద్యను, ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలు అలవాటు చేసుకుంటారు. క్రమక్రమంగా విశ్వాసాన్ని పెంచుకుంటారు. ఈ ఫీజులు తగ్గించే విధంగా ప్రభుత్వం పోరాడాలి. వైద్యం పైన, విద్య పైన రెండు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ, ప్రజాధనాన్ని పీల్చుక తాగే రెండు ఏకైక పెద్ద వ్యవస్థలు ఏవైనా ఉన్నవి అంటే అది విద్యా వ్యవస్థ, రెండవది వైద్య వ్యవస్థ. ఈ రెండు వ్యవస్థలను మించిన, ప్రజాధన దోపిడీకి మించిన వ్యవస్థలు లేవు. ఈ రెండు వ్యవస్థలలో ప్రభుత్వము మంచి చర్యలు తీసుకొని ప్రజలకు మేలు చేసే విధంగా ఆలోచించాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా.